పెద్దతిప్ప సముద్రంలో ఓ ఇంట్లో శనివారం గ్యాస్ లీకై మంటలు వ్యాపించాయి. దీంతో ఇంట్లోని వారు బయటకు పరుగులు తీయగా ఒక్కసారిగా సిలిండర్ పేలి ఇంట్లోని ఫర్నిచర్, ఇతర వస్తువులు ధ్వంసం కాగా సుమారు 3 లక్షలు నష్టం జరిగింది. రేణిగుంటలోని శ్రీ వెంకటేశ్వర స్కూల్ యాజమాన్యం పసిపిల్లలను ఎర్రటి ఎండలో మోకాళ్లపై నిలుచోపెట్టిన ఘటన తమ దృష్టికి వచ్చిందని తక్షణం జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కందారపు మురళి ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. పసిపిల్లలన్న కనికరం లేకుండా ఎర్రటి ఎండలో గంటల తరబడి నిలబెట్టిన వైనం బాధాకరమని, వాటికి సంబంధించిన వీడియోలు, ఫోటోలను జిల్లా కలెక్టర్కు, జిల్లా విద్యాశాఖాధికారికి పంపామని కందారపు మురళి తెలిపారు. ఆగస్టు 3, 2024వ తేదీ అనగా శనివారం నాడు రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీ సుగవాసి సుబ్రహ్మణ్యం గారి జన్మదిన వేడుకలు పెద్ద ఎత్తున చాలా ఘనంగా జరిగాయి. సిద్ధవటం నుండి బయలుదేరిన ఆయనకు ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట అర్బన్ మరియు రూరల్, వీరబల్లి, సుండుపల్లికి సంబంధించిన 6 మండలాల ప్రజలు, నాయకులు, సుగవాసి అభిమానులు అడుగడుగునా పూలమాలలు వేస్తూ బర్త్డే కేకులు కట్ చేయిస్తూ పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న 2 ట్రాక్టర్లను శనివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండల పరిధిలోని ముడుంపాడు గ్రామ పరిధిలోని పించానదిలో జరిగింది. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. అనుమతులు తీసుకుని ఇసుకను తరలించాలన్నారు. అనంతరం 2 ట్రాక్టర్లను స్టేషన్కు తరలించి కేసు బుక్ చేశారు. వెలుగు సంస్థ అందాన్ జన్ జాగృత అభియాన్లో భాగంగా శనివారం అవయవ దాన దినోత్సవ వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి ర్యాలీని ప్రారంభించారు. ఈ ర్యాలీ మదనపల్లెలోని ముఖ్య కూడలిలో నిర్వహిస్తూ అవయదానం గురించి వివరించి స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఉదయ్ మోహన్ రెడ్డి, కన్వీనర్ భాగ్య లక్ష్మి, ప్రిన్సిపాల్ లీనా కుమారి, సిబ్బంది మరియు చిన్నారులు పాల్గొన్నారు. అందించగలుగుతాము. వాళ్ళు కూడా మళ్ళీ ముందు వాళ్ళు భవిష్యత్తులో కూడా ఏ అవయవ లోపంతో లేకుండా ప్రతి ఒక్కరూ కూడా అంగవైకల్యము ఇలాంటివి ఏం లేకుండా ముందుకు సాగుతారనేసి ఈ ప్రతిజ్ఞ ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సభ్యులతో మరియు ఫ్రెండ్స్, స్నేహితులు అందరితో కూడా ఈ ప్రతిజ్ఞ అనేది చేపించాలనేసి మనకి ఆదేశాలు వచ్చాయి. ప్రతి ఒక్కరూ ఈ ప్రతిజ్ఞ అనేది మనము ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేద్దాం. అవసరమైన వారికి కొత్త జీవితం ఇవ్వడానికి ఉపయోగించబడగల నా అవయవాలు మరియు పీలేరు నియోజకవర్గం గుర్రంకొండ మండలం నడిమికండ్రిక పంచాయతీ పారంపల్లిలో రైతుల నుంచి బలవంతంగా భూములు తీసుకుని రైతులు అమ్మకపోయినా దౌర్జన్యంగా భూములు లాక్కొని రైతులను ఇబ్బందులు పెడుతున్న భూస్వామిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, పీలేరు నియోజకవర్గ ఇన్ఛార్జి సాంబశివ అన్నారు. మా భూములు ఆక్యుపై చేసుకుని ఇబ్బంది పెడుతున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. మా భూములు ఆక్రమణ చేసి ఇబ్బందులు పెడుతున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. మా భూములు ఆక్రమణ చేసి ఇబ్బందులు పెడుతున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. మా భూములు ఆక్రమణ చేసి ఇబ్బంది పెడుతున్న వారిని వెంటనే అరెస్ట్ చేయాలి. పరిష్కరించాలి. 7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మా భూమి సమస్యలు పరిష్కరించాలి. 7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మా భూమి సమస్యలు పరిష్కరించాలి. 7 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న మా భూమి సమస్యలు పరిష్కరించాలి. గుర్రంకొండ మండలం నడిమికండ్రిక పంచాయతీ పారంపల్లి వాస్తవులు దాదాపు 20-30 కుటుంబాలు రైతాంగం ఇక్కడ 7 సంవత్సరాలుగా చిత్తూరులో ఉన్నటువంటి రజనీ కుమార్ నాయుడు అనే వ్యక్తి ఈ చుట్టుపక్కల వందలాది ఎకరాలు కొనుక్కుంటా ఉన్నాడు. అయితే రైతులు స్వచ్ఛందంగా ఇస్తే కొనుక్కుంటే ఇబ్బంది లేదు. కానీ కొంతమంది రైతాంగం మా వ్యవసాయ భూములు మీకు ఇవ్వమని చెప్పినా కూడా బలవంతంగా వాళ్ళపైన దౌర్జన్యం చేస్తూ, దాడులు చేస్తూ ఇక్కడ రెవెన్యూ అధికారులను, పోలీస్ యంత్రాంగాన్ని, స్థానిక రాజకీయ నాయకులను కూడా తను మేనేజ్ చేసి రైతులపైన దాడులు చేస్తున్నారు. ఈరోజు గ్రామస్తులు సిపిఐ నాయకుల దృష్టికి
తీసుకురావడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎవరైతే చిత్తూరులో ఉన్న వ్యక్తి ఇక్కడ పేరంపల్లికి వచ్చి భూములపైన రైతాంగం పైన దాడులు చేస్తా ఉంటే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఎర్రజెండా చూస్తూ ఊరుకోదని చెప్పి అతన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ రైతుల భూములు బలవంతంగా వేళ తీసుకుంటామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతా ఉన్నారు. రెవెన్యూ అధికారులు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. మా పైన దాడులు జరుగుతామని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ వెళితే పోలీసులు కూడా పట్టించుకుంటే పాపం లేదు. అందుకని ఈ రోజు ఈ నెల 4వ తేదీన మదనపల్లిలో 4 నియోజకవర్గాలు రాజంపేట, పుంగనూరు, మదనపల్లి, పీలేరు, తమ్మాలపల్లి 4 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరైతే భూ బాధితులు ఉన్నారో గత 5 సంవత్సరాలుగా భూ సమస్యల పరిష్కారం కాకుండా పెండింగ్ లో ఉన్నాయో వాళ్ళందరినీ కూడా సమీకరణ చేసి మదనపల్లిలో భూ బాధితుల సదస్సు ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఆ సదస్సుకు ఇక్కడ పేరంపల్లిలో ఇబ్బందులు పడుతున్నటువంటి రైతాంగాన్ని అందరినీ కూడా ఇన్వాల్వ్మెంట్ కావాలని చెప్పి అప్పీల్ చేయడానికి ఈ రోజు పేరంపల్లికి రావడం జరిగింది. ఈ విషయాన్ని మా పై నాయకుల దృష్టికి తీసుకుపోయి జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో పేరంపల్లిలో ఏదైతే భూ సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారో రైతాంగానికి, ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరగాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం. 4వ తేదీ తర్వాత ఈ గ్రామంలో మళ్ళా ఆ సిపిఐ నారాయణ జాతీయ కార్యదర్శి గారు, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు ఈ ప్రాంతంలో పర్యటిస్తారు. ఈ ప్రాంతంలో భూ సమస్యలపైన సమావేశాలు ఏర్పాటు చేసి వారికి అండగా రాష్ట్ర నాయకత్వం, జాతీయ నాయకత్వం, సిపిఐ శ్రేణులంతా కూడా అండగా ఉంటారని చెప్పి తక్షణం ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని 7 సంవత్సరాలుగా పేరంపల్లిలో రైతాంగం ఇబ్బందులు పడుతున్న భూ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా ఈ ప్రాంత సబ్ కలెక్టర్ గారిని, ఈ ప్రాంత తహసీల్దార్ గారిని మేము కోరుతా ఉన్నాం. పెద్ద ఎత్తున వీళ్ళ పక్షాన్ని నిలబడి పోరాటాలు చేస్తాం. సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఈ ప్రాంత రైతాంగం వెంట సిపిఐ ఎర్రజెండా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.